ఈ భద్రత ఎలాంటిది అంటే, ఈ భూమి మీద మనం నివసించినంత కాలం ఆయనతో సహవాసం చేయడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనం నడవడం ద్వారా అనేక కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, దయ్యపు శక్తుల ప్రాబల్యం నుండి మనం తప్పించబడుతూ క్రీస్తు ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిస్తుంటాం. మీకు తెలుసు కదా, ఆత్మీయ పోరాటంలో, స్పిరిచువల్ రేమ్లో అనేక సార్లు మనం పడగొట్టబడాలని, లేదా మనము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామము మరియు ఆయన వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనం కాపాడబడుతూ, తప్పించబడుతూ ఆయనకు మహిమకరంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం రాబోతున్న నిత్య ఉగ్రత నుండి కూడా తప్పించబడతాము. ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికే క్రీస్తు ప్రభు మన కోసం సిలువలో మరణించారు. తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. రక్షణను ఏ ఒక్కరు కూడా తక్కువగా చూడడానికి లేదు. అమూల్యమైన రక్షణ మనకి ఇవ్వడానికి క్రీస్తు ప్రభు తన విలువైన రక్తాన్ని కార్చారు. తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఆయన కేవలం మనల్ని రక్షించాలనే, మనల్ని భద్రం చేయాలనే, అనేకమైన ఉపద్రవాల నుంచి మనల్ని రక్షించాలని ప్రభు ఎల్లప్పుడూ ఆశపడుతున్నారు. క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా అట్టి భద్రత నువ్వు పొందుకుంటావు. క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని నా చేతుల్లో తీసుకున్నాను, నా చేతుల్లోంచి ఏ ఒక్కరూ వారిని అపహరింపనేరరు అనే మాట ప్రభు వాడారు. ఎందుకోసం అంటే, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనుక అనే మాటను ప్రభు ఉపయోగించారు. నిజమే, ఇటర్నల్ లైఫ్ క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఆయన చేతుల్లోంచి మనల్ని ఏ ఒక్కరూ అపహరింపనేరరు. చూడుము, నా అరచేతులు నేను చెక్కుకున్నానని వాగ్దానం చేసి దేవుడు మనల్ని భద్రం చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా భయం ఈరోజు నిన్ను వెంటాడుతుందా? కీడు జరుగుద్దేమో, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని మరొకరి ద్వారా విన్నాను, ఏమన్నా అయిపోద్దేమో, నాకు ఏమన్నా జరిగిపోద్దేమో, మా పిల్లలకి ఏమన్నా అయిపోద్దేమో, వారి భవిష్యత్తు నాశనం అయిపోతాయేమోనన్న భయంతో ఒకవేళ ఈరోజు నువ్వు ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభువులో నువ్వు భద్రం చేయబడ్డావు కనుక నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని పిలిచాడట. క్రైస్తవ జీవితం ఒక ఉన్నతమైన పిలుపులో కొనసాగే జీవితం. మనలో ఏ ఒక్కరు కూడా మన ఇష్టానుసారం జీవించడానికి కానీ, లేదా ఇష్టానుసారం ప్రక్క త్రోవలకు వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన ఒక ఉన్నతమైన పిలుపు మనకిచ్చారు, ఒక దర్శనాన్ని మనకిచ్చారు. ఆ దర్శనం ఏంటంటే, మనము దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి, క్రీస్తు ప్రభు ప్రేమను అనేక మందికి తెలియచేయాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని సేవ్ చేయాలని దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు. ఇక్కడ సర్వలోకానికి వెళ్ళని, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడని మనకు విజన్ ఇచ్చాడు కనుక ప్రొవిజన్ కూడా ఆయన ఇస్తాడు. అందును బట్టి మన పిలుపుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ పిలుపులో మనం కొనసాగుతూ ఉండాలి. మన దర్శనంలో మనం కొనసాగినప్పుడు దేవుని ఆశ్చర్యకార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. కొన్నిసార్లు నీ దర్శనం నుండి పక్కకు తొలగిపోయినప్పుడే కొన్ని రకాలైన ఇబ్బందులు, శ్రమలు, నిందలు ఎదుర్కొంటున్నావేమో. కానీ ఎప్పుడైతే మరలా దేవునితో సహవాసం చేస్తావో, ఆయన దర్శనంలో ముందు కొనసాగుతుంటావో, ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తావో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రేమించబడ్డావు, భద్రం చేయబడ్డావు, పిలువబడ్డావు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. దేవుడి వాగ్దానాన్ని ఈరోజు మన జీవితంలో నెరవేర్చునుగా.